ఏపీ ప్రభుత్వం మొన్న బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్‌లో 2025, 2026 ఆర్థిక సంవత్సరానికి గాను 3.22 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్‌ను కూడా ప్రతిపాదించింది. ఇందులోనే నిధుల సమీకరణ మీద ప్రభుత్వం అంచనాలు చాలా ఆసక్తికరంగా మారిపోయినాయి. ఎందుకంటే రాష్ట్ర ఆదాయం ఏం లేదు, చాలా తక్కువ రాష్ట్ర ఆదాయం. ఆ రాష్ట్ర ఆదాయం ప్రభుత్వ ఉద్యోగులకి శాలరీలు కూడా ఇవ్వలేరు. అలాంటిది ఈ 3.22 లక్షల కోట్లు అంచనా ఏ విధంగా బడ్జెట్లో ప్రతిపాదించారో మనకు అర్థం కావడం లేదు. దాన్నే మన ఏబిఎన్ రాధాకృష్ణ కూడా ప్రశ్నించడం కూడా జరిగింది. ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే అప్పుల ద్వారా 1,00,000 కోట్లకు పైగా సమీకరించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం భావిస్తుందంట. అప్పుల ద్వారా 2025, 2026 సంవత్సరానికి గాను 1,00,000 కోట్లకు పైగా సమీకరణ చేయాలని చెప్పేసి భావిస్తుందంట. దీంట్లోనే కేంద్ర గ్రాంట్ల మీద కూడా కొండంత ఆశ కూడా పెట్టుకుంది. ఆదాయ అంచనాలు బడ్జెట్లో చెప్పిన విధంగా ప్రభుత్వం అందుకోగలదా అనే సందేహాలు ఇప్పుడు మనకి, కామన్ మ్యాన్కి, అదేవిధంగా ఏపీ రాధాకృష్ణ కూడా మొదలైపోయాయి. ఏపీ ప్రభుత్వం బడ్జెట్ రుణాల గురించి కీలక అంశాలను కూడా వెల్లడించింది. బడ్జెట్ ప్రతిపాదనల మేరకు 2025, 2026 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో రుణాలు తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. అంటే వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 3.22 లక్షల కోట్ల బడ్జెట్లో రుణాల ద్వారానే 1,04,382 కోట్లు సేకరించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే సెక్యూరిటీల వేలం ద్వారా అప్రాక్సిమేట్గా 80,456 కోట్ల రుణాలు తెచ్చుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అలాగే కేంద్రం నుంచి వివిధ పథకాల కింద మరో 21,700 కోట్లు రుణంగా వస్తుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంచనా కూడా వేసింది. ఇలా మొత్తం కలుపుకుంటే 1,00,000 కోట్లకు పైగా రుణాల ద్వారా, అంటే అప్పుల ద్వారా సేకరించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఒక అంచనాకైతే వచ్చింది. అదేవిధంగా డిపాజిట్ ట్రాన్సాక్షన్ ద్వారా 700 కోట్లు, ఇతర రుణాల ద్వారా 1,500 కోట్లు, లోన్స్ అడ్వాన్స్ల ద్వారా 26,000 కోట్ల రూపాయలకు వస్తాయని చెప్పేసి కూటమి ప్రభుత్వం లెక్కలు కూడా కడుతుంది. మరి అవన్నీ కూడా వస్తాయా, ఏం చేస్తాయా అన్నది చూడాలి. అదేవిధంగా 2024, 2025లో అంటే గత ఏడాది బహిరంగ మార్కెట్ ద్వారా 71,000 కోట్ల అప్పు సమీకరణ చేయాలని చెప్పేసి నిర్ణయిస్తే ప్రస్తుతం ఆ సంఖ్య అప్రాక్సిమేట్లీగా 80,000 కోట్లకు కూడా చేరిపోయింది. అంటే 2024 నుంచి 2025 కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత చేసినటువంటి అప్పులు 80,000 కోట్లకు పైగానే వెళ్ళిపోయింది. అంటే దాదాపుగా 1,00,000 కోట్లు. ఏపీ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, పన్నేతర ఆదాయం మీద కొండంత ఆశలు పెట్టినట్టు కూడా ఆ బడ్జెట్ని చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి 7,432 కోట్ల పన్నేతర ఆదాయం వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాల ప్రకారం అప్రాక్సిమేట్లీగా 7,118 కోట్లు వచ్చే ఛాన్స్ కూడా ఉందంట. మరి వచ్చే ఆర్థిక సంవత్సరంలో పన్నేతర ఆదాయం 19,119 కోట్లు వస్తుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంచనాలు కూడా వేసింది. అంటే భూముల అమ్మకం, ఎర్రచందనం అమ్మకం, ఈ రెండే పన్నేతర ఆదాయానికి ప్రధాన మార్గాలుగా మారిపోయాయి. దీంతోనే ఈ అంచనాలు ఏ మేర సాధిస్తారనేది కొంచెం ఆసక్తికరంగా చూడాల్సిన విషయం కూడా ఉంది. మరి చూడాలి కూటమి ప్రభుత్వం ఏ లెక్కల ప్రకారం ఇలా 3.22 లక్షల కోట్లు సేకరిస్తారని చెప్పేసి చెప్పారో తెలియట్లేదు. అదే కేంద్రం ఇచ్చే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్ మీద కూడా భారీగా ఆశలు పెట్టుకోవడం జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనా ప్రకారం గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రూపంలో వచ్చేది 21,966 కోట్లే. మరి వచ్చే సంవత్సరంలో వీటిని అమాంతం పెంచి 32,384 కోట్లుగా కూటమి ప్రభుత్వం బడ్జెట్లో చూపించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అన్ని మార్గాల్లో 1,04,382 కోట్లు అప్పులు చేస్తామని చెప్పేసి బడ్జెట్లో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల చేసినటువంటి శ్వేతపత్రంలో పేర్కొన్న అప్పులు బడ్జెట్లో ఎక్కడా కానీ ప్రస్తావించలేదు. కానీ అప్పుల మీద చెల్లించాల్సిన వడ్డీలు, అసలు లెక్కలు మాత్రం చాలా స్పష్టంగా వివరించారు కూటమి ప్రభుత్వం. భారీగా ప్రతిపాదించిన బడ్జెట్లో 1,00,000 కోట్లకు పైగా అప్పు చేస్తామని చెప్పేసి చెప్పడం ఇప్పుడు ఒక కొత్త చర్చకు కూడా కారణమవుతుంది. మరి దీని మీద కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందో చూడాలి. అదేవిధంగా
గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తే శ్రీలంక అయిపోతుందని చెప్పేసి మాట్లాడినటువంటి కొంతమంది మేధావులు, ఆర్థిక నిపుణులు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఏటా 1,00,000 కోట్లకు పైగా అప్పు చేస్తూ పోతున్నాడు. మరి ఆంధ్రప్రదేశ్ ఏమైనా సరే అమెరికా అవుతుందా, లేకపోతే సింగపూర్ అవుతుందా, లేకపోతే ఇంకో డెవలప్డ్ కంట్రీ అవుతుందా చూడాలి. దాని గురించి ఎవరైనా సరే మాట్లాడితే చాలా బాగుంటుంది కూటమి నాయకులు. లేదు మా చంద్రబాబు నాయుడు గారు చేస్తే అమెరికా అవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తే అది శ్రీలంక అయిపోతుందని చెప్పేసి ఇంకా వాదిస్తారా చూడాలి.